హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ట్రావెలింగ్లో ఇది మా డే 7 జర్నీ అండి. నేను నిన్న కూడా ఈ వీడియోను పోస్ట్ చేశాను. బట్ ఇవాళ మీకోసం ఎస్పెషలీ 2025లో అంటే ఈ సంవత్సరం జరిగిన జాతర విజువల్స్ని కూడా నేను యాడ్ చేశాను. ఒక్కసారి చూడండి. 2024లో జాతర ముందు నేను ట్రావెలింగ్ అయితే వెళ్ళానన్నమాట. తిరుమలకి వెళ్ళి అలాగే కడప నుంచి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు వన్ సైడ్ చూస్తున్నారు. ఏదైతే జాతర 2024 జాతర ముందు వీడియోను కూడా మీరు క్లిప్లో అయితే చూస్తున్నారు. అలాగే 2025 జాతరని కూడా మీరు చూస్తున్నారు. నేనైతే 2024లో జాతరకి కొద్ది రోజుల ముందర అయితే వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకొని నా మొక్కు చెల్లించుకున్నాను అనమాట. చాలా ఏళ్లుగా నేను ఈ జాతర చూడాలి అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక వర్క్ ఉండటం నేను వెళ్ళలేకపోతున్నాను అనమాట. ఇక ఇలా కాదు అని చెప్పేసి తిరుమలకు వెళ్ళినప్పుడు మేము అన్ని బంచ్ ఆఫ్ టెంపుల్స్ అన్నీ తిరిగామన్నమాట. మాది 11 డేస్ జర్నీ అండి. ట్రావెలింగ్లో 11 డేస్ టోటల్గా మేమైతే మా జర్నీ చేసామన్నమాట. అందులో భాగంగానే మీరు డే 7 వీడియో అయితే చూస్తున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లిప్లో మీకు ఖాళీగా కనిపిస్తోంది. ఆ టెంపుల్ వచ్చి పింక్ కలర్ బిల్డింగ్ అండి. డౌన్లో అయితే ఉంటుందన్నమాట. జాతర జరగనప్పుడు అయితే ఎలా ఉంటుందో చూడండి, ఖాళీగా ఉంది కదా. ఇక్కడ జాతర జరిగే టైంలో మాత్రం ఇసుకేస్తే రాలనంత జనం అయితే వస్తారు. లక్షలాది మంది వస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారనమాట. చూడండి. ఈ 2025 జాతర అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి స్క్రీన్లో. ఇక్కడ మేకలు, గొర్రెలు, పొటేళ్ళు అలాగే కోళ్ళని అమ్మవారికి బలి అయితే ఇస్తారనమాట. అసలు ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉందన్నమాట. అసలు ఈ దారి పొడుగుతో కూడా జంతు బలులు ఇస్తూనే ఉంటారనమాట. అమ్మవారిని తీసుకొస్తారనమాట. ఒక వీధిలోకి మొత్తం ఆలయం దగ్గర నుంచి కొన్ని వీధులు అమ్మవారిని తిప్పుతారనమాట. ఇలా ఇళ్ల ముందరకు వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, జంతు బలులు అయితే ఇస్తారనమాట. చాలా కోలాహలంగా ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఈ జాతర అయితే జరుగుతుందనమాట. అయితే ఇలా జంతు బలులు ఎక్కడికక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగే క్లీనింగ్ విషయంలో కూడా అండి వెంటనే చేసేస్తారనమాట. ఇక్కడ చూడండి, అమ్మవారు అయితే వస్తున్నారు. చాలా ఇక్కడ అమ్మవారికి వేశారు కదా దండలు, అలాగే నిమ్మకాయల దండలు, ఇవన్నీ కూడా ఇవన్నీ తీసి భక్తుల మీద విసురుతారనమాట. అది మనకు దొరికితే గనక అదృష్టంగా అమ్మవారి అనుగ్రహం పొందినట్లు భక్తులైతే భావిస్తారనమాట. జనం చూడండి ఎలా ఉన్నారో, కిక్కిరిసిపోయిందనమాట. కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు, ఒక పక్క జంతు బలులు ఇస్తూ ఉంటారు. డీజే సౌండ్స్తో అసలు డప్పు చప్పుళ్లతో ఎంత కోలాహలంగా ఉంటుందంటే చాలా వైభవంగా అయితే ఈ జాతర జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ జాతర కనీసం ఒక్కసారన్నా చూడాలి. మీరు ఒక్కసారి చూసిన తర్వాత ఎవ్రీ ఇయర్ చూడాలి అని అనిపిస్తుంది అనమాట. అంత బాగా జరుగుతుంది ఈ జాతర అయితే. ఈ జాతర 2 రోజులు జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా 2 రోజులు అయితే జరుగుతుంది. మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో వస్తుందన్నమాట. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇక్కడ మనకు ఏదైతే కనిపిస్తోందో స్క్రీన్లో ఖాళీగా ఉంది కదండి, 2024 విజువల్ అయితే మీరు చూడండి. అక్కడ మీకు ప్యాలెస్ ఉందన్నమాట. ఇది బ్రిటిష్ కాలం నాటి పూర్వం ప్యాలెస్ అనమాట. రాజులు కొంతమంది ఉండేవాళ్ళు. ఆ రాజ కుటుంబీకులు వచ్చి ఈ అమ్మవారిని వారి ఇంటి ఆడపడుచుగా భావిస్తారనమాట. వారు మాత్రమే కాదు, ఈ ఊర్లో నివసించే అందరు ప్రజలు కూడా అమ్మవారిని తమ తోబుట్టువుగా భావిస్తారనమాట. ఇంటి ఆడపడుచుగా భావిస్తారనమాట. పూజలు చేస్తారు, పొంగళ్ళు సమర్పిస్తారు. అలాగే జంతు బలులు అంటే వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు జంతు బలులు సమర్పిస్తారనమాట. వాళ్ళ ఇంటిల్లిపాది కాకుండా బంధువులు, ఫ్రెండ్స్ని, ఇతర ఊర్లల్లో ఉన్న వాళ్ళ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తారనమాట. ఈ పుంగునూరు సుగుటూరు గంగమ్మ జాతర చాలా ఫేమస్ జాతర అండి. మీడియా కూడా కవర్ చేస్తుందన్నమాట. అన్ని శాటిలైట్ ఛానల్స్, లోకల్ ఛానల్స్ కూడా ఒక మీడియా పాయింట్ అనేది పెట్టుకుని షూట్ చేయటం జరుగుతుంది. 2 రోజులైతే అమ్మవారికి జాతర ఘనంగా జరుగుతుందన్నమాట. మీరు 2024 విజువల్ చూస్తున్నట్లయితే ఆ ప్యాలెస్ లోపలికి వెళ్ళే ఎంట్రీ దారి ఇదంతా కనిపిస్తోంది కదండి. ఇక్కడ చూసారనుకోండి, ఇదే ప్యాలెస్ అన్నమాట. మీకు కనిపిస్తోంది కదా, ఇది బయట నుంచి అన్నమాట.
ఈ దారి గుండా మనం లోపలికైతే వెళ్ళాలి. ఆ రెడ్ కలర్లో ఒక ఫోర్ట్ లాగా కనిపిస్తుంది కదా, ఆ దారి గుండా మనమైతే లోపలికి వెళ్తామన్నమాట. 2024 మార్చిలో అయితే మేము పుంగనూరు సుగుటూరు గంగమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. జాతరకి ముందనమాట. ఏప్రిల్ 1కి జాతర అయితే ఉంది. నేను మార్చిలోనే ఈ జర్నీ చేశాను కాబట్టి మళ్ళీ వెంటనే ఏప్రిల్లో నేను జాతరకైతే అటెండ్ కాలేనమాట. కాబట్టి అమ్మవారికి నా మొక్కు చెల్లించుకొని నేను క్షమాపణలు వేడుకొని నాకు దర్శనం కల్పించమని జాతరకి నేనైతే వేడుకున్నాను. అనుకోకుండా అసలు మిరాకిల్ అనమాట. 2025 జాతర అయితే నేను చూడటం జరిగిందనమాట. నేను అసలు అనుకోలేదు జాతరకి వెళ్తానని, నేనైతే అనుకోలేదన్నమాట. 2025లో అనుకోని ఒక సందర్భంలో నేనైతే ఆ ఊరు వెళ్ళాల్సి వచ్చిందనమాట. అందులో భాగంగానే నేను 2025 జాతర అయితే దర్శనం చేసుకోవటం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, పింక్ కలర్ బిల్డింగ్ కనిపిస్తోంది కదా, అదే అమ్మవారి టెంపుల్ అనమాట. మెట్లు దిగి మనం కిందికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మవారి విగ్రహాన్ని ప్యాలెస్ లోపల ఉంచుతారు. రాజకుటుంబీకులు వీళ్ళంతా కూడా బెంగళూరులో అయితే ఉంటారు. వాళ్ళు ఈ జాతర అప్పుడు ప్రత్యేకంగా వచ్చి వాళ్లే తొలి పూజ చేస్తారనమాట. అలాగే పొలిటీషియన్స్, సినిమా వాళ్ళు కూడా ఈ జాతరకైతే అటెండ్ అవుతారనమాట. భారీగా పోలీస్ బందోబస్తు ఉంటుంది. లక్షలాది మంది జనం అయితే తరలి వస్తారనమాట. మీరు ఒక పక్క 2024ని 25ని రెండు చూడండి, మీకు తెలుస్తుంది జాతర ఉంటే ఎంత కోలాహలంగా ఉంటుంది అనేది మీకైతే తెలుస్తుంది. అన్నట్టు ఇది చిత్తూరు జిల్లా పుంగనూరు అండి. పుంగనూరులో అయితే ఈ జాతర అయితే జరుగుతుంది. జాతర టైంలో 10 రోజుల ముందుగానే అన్ని షాప్స్ అన్నీ పెడతారండి. మొత్తం షాపింగ్ ఉంటుందన్నమాట. డిఫరెంట్ ఐటమ్స్, అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. ఒక తిరణాళ్ళలాగా ఒక జాతర అట్మాస్ఫియర్ అయితే మనకు దర్శనమిస్తుంది అనమాట. ఇక్కడ గ్రౌండ్ కనిపిస్తుంది కదా ఖాళీగా, అదంతా కూడా నిండిపోతుందన్నమాట. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేస్తారనమాట. అసలు ప్రతి రోడ్లో కూడా అండి, ఏ రోడ్డు కూడా ఖాళీగా అయితే మనకు కనిపించదు. మొత్తం జనమే నిండిపోతారనమాట. మనం జనాల్ని తోసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఈ పుంగనూరులో బ్రిటిష్ కాలానికి పూర్వం కట్టడాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. బట్ నేను ఈసారి వెళ్ళినప్పటికీ కూడా అవన్నీ కవర్ చేసే టైం లేదు. నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ అయితే నేను కవర్ చేస్తాను. ఇక ఇక్కడ అమ్మవారు ఊరేగింపుగా వచ్చారు కదా, అక్కడికి మేము దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఇక చేసుకొని ముందరకైతే కదిలాము. ఇక్కడ చూడండి, చాందిని బండ్లు అంటారనమాట. భలే డెకరేషన్ అయితే చేస్తారండి, చాలా బాగుంటుంది. ఇది ఆ బండి చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. చెప్పాను కదండి క్లీన్ చేస్తారు అని. మున్సిపాలిటీ వాళ్ళు అప్పటికప్పుడే క్లీన్ చేస్తారు. ఎందుకంటే జంతు బలులు ఇస్తారు కదా, రోడ్డంతా కూడా బ్లడ్తో నిండిపోతుందనమాట. కాబట్టి వెంటనే అయితే క్లీన్ చేస్తారు. ఇది నెక్స్ట్ డే అండి. చెప్పాను కదా షాపింగ్స్ అయితే ఉంటాయని. మొత్తం ఇలా షాపింగ్ అయితే మనకు దర్శనమిస్తుందన్నమాట. ఇక్కడ చూసారా, ఖాళీ ఉండదన్నమాట. మనం ఇలా జనాల్లో నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమైనా కావాలంటే కూడా కొనుక్కోవచ్చు. ఇక మేము సెకండ్ డే అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి అయితే వెళ్తున్నాం అనమాట. టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు స్క్రీన్లో మీరు జాగ్రత్తగా అయితే గమనించండి. 2 విజువల్స్ని మీరైతే గమనించండి. 2024ని చూడండి, 2025 విజువల్ చూడండి. ఎలా ఉంది కదా మొత్తం. భక్తులు ఇక్కడ తల మీద పెట్టుకున్నారు కదండి, వాటిని గెరిగలు అంటారనమాట. అమ్మవారికి గెరిగలు ఎత్తుకుని వస్తారనమాట. గెరిగలు సమర్పిస్తారు. తెలంగాణలో వచ్చి బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు కదా, అలాగే అనమాట. ఇక్కడ చూసారా ఏర్పాట్లు మొత్తం ఇలా టెంట్స్ వేసేసి. ఇప్పుడు చూడండి ప్యాలెస్ ఎలా ఉందో. 2025 జాతర. ఇక్కడ టెంపుల్ ఉంటుంది కదండి, ఇక్కడి నుంచి చాలా క్రౌడ్ అయితే ఉంటుందన్నమాట. పోలీస్ బందోబస్తు ఉంటుంది. చూసారా ఆ రోడ్డు చూసారా ఎలా నిండిపోయిందో. ఒక్కసారి మీకోసం నేను ఎస్పెషల్లీ ఈ వీడియోని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మీరు అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా పుంగనూరు జాతర చూసారా? ఒకవేళ చూస్తుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. ఇది ట్రావెలింగ్లో మా డే 7 జర్నీ అండి. డే 6 వరకు మీరు చూడకపోతే కనుక ఒక్కసారి ప్లేలిస్ట్ అయితే క్లిక్ చేయండి. ఆల్ ట్రావెలింగ్ వీడియోస్ అక్కడ ఉంటాయి, చూడండి. అలాగే ఎవ్రీ వెన్స్డే హెల్త్ రిలేటెడ్ టాపిక్ అయితే వస్తుందండి. అలాగే ఎవ్రీ సండే గార్డెనింగ్ వీడియో ఎస్పెషల్లీ పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సాటర్డే మనం ఏదైనా ర్యాండమ్ టాపిక్ అయితే, యూస్ఫుల్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరీ ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీవీ 21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.